హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనుజ ఫ్యామిలీ వ్లాగ్స్. చూడండి, ఇవాళ దుబాయ్ మాల్లో ఎక్వేరియం చూపిస్తాను. ఇప్పుడు చూపించేది అంతా మనం టికెట్ తీసుకోకపోయినా కనిపిస్తుంది, బయట నుంచి చూడొచ్చు. చూడండి ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో. ఇవి రెండు చూడండి, వాటి బాధలు చెప్పుకుంటున్నట్టున్నాయి పాపం. ఇంతవరకు బయట కనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ తీసుకున్నాం కదా, లోపలికి వెళ్దాము. చూడండి, ఇదంతా లోపల కనిపిస్తుంది. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి. చూడండి, ఈ ఫిష్కి హెడ్ ఎలా ఉందో, ట్రాన్స్పరెంట్గా. ఫేస్, కళ్ళు, ముక్కు చూడండి ఎలా ఉన్నాయో. ఇలాంటి ఫిషెస్ చాలా ఉన్నాయి, పెద్ద పెద్దవి. మా పాప అయితే ఇంత పెద్దవి చూసి భయపడిపోయింది, అందుకే దానికి ఫోన్ ఇచ్చాము. ఇది గిటార్ ఫిష్ అంట, వాళ్ళకి అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అంట ఈ ఫిష్. చూడండి ఇది ఎలా ఉందో. అంతేనండి, అది చిన్న టనలు ఒక ఫ్లోర్లో. ఇంకా బయటకు వచ్చేసాం. చూడండి, బయట నుంచి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లోర్లో ఉండే అక్వేరియంకి వెళ్దాము. ఇక్కడ కూడా కొంచెం వరకు బయట కనిపిస్తుంది. మీరు ఎక్కడన్నా అక్వేరియంస్ విజిట్ చేసి ఉంటే ఇది విజిట్ చేయాల్సిన అవసరం అంత పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంది ఎంట్రన్స్ టికెట్. మీరు కావాలి అనుకుంటే విజిట్ చేయొచ్చు, టైం ఉంది అలాగా. ఇవి నాకు తెలిసి అంత వెరైటీ అంటే ఏం లేవు. మిగతా వాటిల్లో అంటే మిగతా అక్వేరియంస్లో కూడా ఉన్నాయి. చెన్నైలో వాటిల్లో కూడా అక్వేరియం ఉంది కదా, అక్కడ కూడా నేను చూశాను. ఇందులో ఒకే ఒక అట్రాక్షన్ ఉంది, పెంగ్విన్స్. నేను ఎప్పుడూ చూడలేదు, ఇక్కడ ఫస్ట్ టైం చూశాను దుబాయ్ మాల్లో. ఈ ఫిష్కి హెడ్ చూడండి ఎలా ఉందో. మీరు ఎప్పుడన్నా ఇలాంటి ఫిషెస్ చూసారా? అవి అలా వెళ్తుంటే నాకు ఎందుకో కైట్స్ గుర్తొస్తున్నాయి. గాలిపటాలు కూడా ఇప్పుడు ఇలాగే తయారు చేస్తున్నారు కదా. ఈ ఫిష్ చూడండి ఎగురుతుంది, అసలు వింగ్స్ లాగా ఉన్నాయి కదా. ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క వెరైటీలో ఉంది. దీనికి చూడండి మూతిలాగా ఎంత పొడుగ్గా వచ్చిందో. ఏంటో చెప్పేస్తున్నట్టే ఉంది కదా ఫిష్, అట్లాగా మూతి కదులుకుంటూ వెళ్తూ. ఇక్కడ ఒక చేపను పెట్టేశారు బాగా పొడవుగా. అండ్ ఇది ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఎంట్రన్స్. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. కింద ఫిష్లన్నీ దగ్గరగా కనిపించేసరికి మా పాప బాగా భయపడింది. తర్వాత ఇక్కడి నుంచి కొంచెం ఎంజాయ్ చేసింది. ఫిషెస్ అని చిన్న చిన్నగా ఉన్నాయి కదా. మన ఇండియన్స్కి దుబాయ్ కొంచెం కాస్ట్లీగానే అనిపిస్తుంది, ఎందుకంటే మన రూపీస్ని ఇక్కడ చేంజ్ చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా మనీ అవుతుంది కదా. ఎక్స్చేంజ్ వాల్యూ దుబాయ్ కరెన్సీ ఎక్కువ ఉంటుంది, అందుకని నేను జస్ట్ సజెషన్ లాగా ఇస్తున్నాను.
మీ ఇష్టం, అది మీరు విజిట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. నేను ఎలాగో మీకు ఈ అక్వేరియం అంతా చూపిస్తాను, దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడికి టూర్ ప్లాన్ చేసుకునే వాళ్ళ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పాను. What is that? Kiana, what is that fish? మీరు ఇక్కడ ఫిష్ ఫేసెస్ని గమనించండి. ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క వెరైటీలో ఉంది. అసలు ఫిష్కి లిప్స్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం జనరల్గా లిప్స్ అట్లాగా ఏముండవు కదా ఫిషెస్కి. చూడండి ఫిష్ ఎలా ఉందో. మూతి చూడు ఎలా ముడుచుకుందో, చూడు ఎంత బాగా కనిపిస్తుందో లిప్స్. వావ్, లిప్స్ చూడు ఎలా ఉన్నాయో ఈ ఫిష్కి. దీనికి ఈ ఫిష్కి చాలా తేడా ఉంది. మూతి చూడు. ఈ ఫిష్కి హెడ్ దగ్గర స్కిన్ చూడండి ఎలా ఉందో, చీతాకి అలా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి స్టోన్స్లో కలిసిపోయి ఉంది, గమనించండి. ఈ చేప ఏంటో చూడండి, అసలు ముక్కు ఎంత పొడవుగా ఉందో. నిద్ర వస్తున్నట్టుంది పాపం, ఆవలిస్తుంది నోరు తెరిచి. పెంగ్విన్స్ అంటార్క్టికాలో మాత్రమే ఉంటాయేమో అనుకున్నాను, అలా కోల్డ్ ప్రదేశాల్లో. ఇక్కడ నేను నిజంగానే షాక్ అయ్యాను పెంగ్విన్స్ చూసి. మీలో ఎంతమంది పెంగ్విన్స్ని చూశారు రియల్గా? ఇవి చూడండి ఎంత ఫాస్ట్గా స్విమ్ చేస్తున్నాయో. ఫాస్టెస్ట్ స్విమ్మింగ్ బర్డ్ అంట అక్కడ చెప్తున్నారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మనం చదువుకునేటప్పుడు సముద్రంలో
కోరల్ రీఫ్స్ కూడా ఉంటాయి అని చదువుకున్నాం కదా, ఇవేనండి అవి. ఇవి బతికే ఉన్నాయి, కదులుతున్నాయి చూడండి వాటర్లో. సీ హార్స్ అనే ఫిష్ నేమ్ విన్నారు కదా, ఇవేనండి. దీనికి వెరైటీ ఏంటో తెలుసా? ఫిమేల్ ఎగ్స్ మెన్కి ఇస్తే మెన్ వచ్చి జాగ్రత్తగా కాపాడి పిల్లల్ని చేస్తుందంట. చూడండి, ఇవేనండి. ఇవేమో చిన్న బేబీ సీ హార్సెస్, సపరేట్గా పెట్టున్నారు. వైట్ టార్టాయిస్ చూసారా ఎలా ఉందో? టార్టాయిస్లు స్విమ్ చేస్తున్నాయి. మనం చేయి పెడితే అది దానికి తగ్గట్టుగా వస్తుంది చూడండి. ఇది క్రోకోడైల్ హెడ్. ఇక్కడ 2 క్రొకోడైల్స్ ఉన్నాయి చూసారా? క్రొకోడైల్ ఎగ్స్ చూడండి, కింగ్ ఆఫ్ క్వీన్ అంట.
ఇవన్నీ జెల్లీ ఫిషెస్. చూడండి లోపల ఫ్లేవర్ లాగా ఉంది. ఎగ్జిట్లో ఒక షాప్ ఉంది. లోపల అక్వేరియంలో ఉండే అన్నిటినీ ఇలాంటి సాఫ్ట్ టాయ్స్ లాగా చేసి అమ్ముతున్నారు చూడండి. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. కాస్ట్ కూడా చాలా ఉంది. ఇదేనండి ఇవాల్టి వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.